సో ఈ వీడియోలో మనం డేటాబేస్లో ఉన్న డేటాని జీసీఎస్లోకి అన్లోడ్ చేద్దాం. సో దానికోసం ముందు డేటాబేస్లో అసలు డేటా ఉందో లేదో రన్ చేసి చూద్దాం. సో స్నోఫ్లేక్ డేటాబేస్లో ఉన్న ఈ డేటాని మనం జీసీఎస్ బకెట్లోకి అన్లోడ్ చేయాలి. దానికోసం మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మన ఎక్స్టర్నల్ స్టేజ్కి బ్లాబ్ స్టోరేజ్కి మధ్య సెక్యూర్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. దానికోసం టైప్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్టేజ్, స్టోరేజ్ ప్రొవైడర్ జీసీఎస్, స్టోరేజ్ అలొకేట్ లొకేషన్ వచ్చి జీసీఎస్ లో ఎస్లోడ్ 1 అనే బకెట్ లో ఈఎంపి అన్లోడ్ అనే న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేయబోతున్నాం. లెట్ us క్రియేట్ దిస్. ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. తర్వాత ఫైల్ ఫార్మాట్ ఇద్దాం. ఫైల్ ఫార్మాట్ లో టైప్ వచ్చేసరికి సిఎస్, డీలిమిటర్ కామ్. ఇక్కడ మనం డేటాబేస్ లో నుంచి జీసీఎస్ అన్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం కంప్రెస్డ్ జీజిప్ ఫార్మాట్ లో అన్లోడ్ చేద్దాం. సో ఈ కమాండ్ ని రన్ చేసాం. ఫైల్ ఫార్మాట్ కూడా సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టేజింగ్ ని క్రియేట్ చేద్దాం. దానికోసం ఈ కమాండ్ యూజ్ చేద్దాం. స్టోరేజ్ ఇంటిగ్రేషన్ జీసీఎస్ ఇన్ యూఆర్ఎల్ జీసీఎస్ ఎస్లోడ్ 1 బకెట్ లో ఈఎంపి అన్లోడ్ ఫోల్డర్ ఫైల్ ఫార్మాట్ రన్ చేద్దాం. స్టేజ్ ఏరియా సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం స్నోఫ్లేక్ డేటాబేస్ లో ఉన్న డేటాని జీసీఎస్ బకెట్ లో కొత్త ఫోల్డర్లోకి అన్లోడ్ చేయాలి. సో మనం ముందు చెక్ చేద్దాం. S1 లోడ్ లో ఓన్లీ ఈఎంపి అనే ఫోల్డర్ ఒకటే ఉంది. మనం డేటాని కాపీ చేద్దాం. దానికోసం ఈ కమాండ్ కాపీ కమాండ్ రన్ చేసాం. రోస్ అప్లోడెడ్ రోస్ అన్లోడెడ్ ఈస్ 29. సో మనం చెక్ చేద్దాం అసలు జీసీఎస్ అంటే బ్లాబ్ స్టోరేజ్ లోకి కమాండ్ అనేది డేటా అనేది లోడ్ అయిందా లేదా. సో డేటా అనేది లోడ్ అయింది. ఎస్లోడ్ 1 అనే బకెట్ లో ఈఎంపి అన్లోడ్ అనే కొత్త ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులోకి డేటా లోడ్ అయింది. బట్ ఎలా లోడ్ అయింది? వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఫోల్డర్. అంటే మనం ఈ ఫోల్డర్ ని స్నోఫ్లేక్ లో క్రియేట్ చేసాం, కానీ జీసీఎస్ లోకి ఎలా క్రియేట్ అయింది? మనం ఫస్ట్ ఈ బకెట్ కి పర్మిషన్స్ లో స్టోరేజ్ అడ్మిన్ ని అలో చేసాం. సో అందువల్ల మనం స్నోఫ్లేక్ నుంచి జీసీఎస్ లో ఎస్లోడ్ 1 అనే బకెట్ ని మనం యాక్సెస్ చేయగలం. సో థ్యాంక్ యూ.